ప్రభువా, నీ దాసుడైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు. నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారముగా ఈ గణకారములను జరిగించి నీ దాసుడు నాకు నిన్ను తెలియజేసింది. కాబట్టి దేవా యెహోవా, నీవు అత్యంతమైన ఘనత గలవాడవు. నీ వంటి దేవుడు ఒకడును లేడు. మేము వినిన దాని అంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడు ఎవడనూ లేడు. నీకు జనులొకటికే వారిని నీవు విమోచించినట్లు, నీకు ఖ్యాతి కలిగినట్లును, నీ జనమును బట్టి ఈ దేశమునకు భీకరమైన మహాకార్యమును చేయనట్లు దేవుడు అయినా నీవు ఐగుప్తు దేశంలో నుండి, ఆ జనుల వశములో నుండి, వారి దేవతల వశములో నుండి నీవు విమోచించిన ఇశ్రాయేలీయులను బట్టి నీ జనుల వంటి జనము లోకమునందు మరి ఎక్కడనున్నది? మరియు యెహోవావైన నీవు వారికి దేవుడవై ఉండి, వారు నిత్యము నీకు ఇశ్రాయేలీయులను పేరు గల జనులై ఉన్నట్లుగా వారిని నిర్ధారణ చేసి, దేవా యెహోవా, నీ దాసులను నన్ను గూర్చియు నా కుటుంబమును గూర్చియు నీవు సెలవిచ్చిన మాట ఎన్నటికీ నిలుచున్నట్లు దృఢపరిచి, సైన్యములకు అధిపతికి యెహోవా ఇశ్రాయేలీయులకు దేవుడై ఉన్నాడన్న మాట చేత నీ నామములకు శాశ్వత మహిమ కలుగునట్లును, నీ దాసులైన నా కుటుంబము నీ సన్నిధి స్థిరపరచబడినట్లును నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చును. ఇశ్రాయేలీయుల దేవా, సైన్యములకు అధిపతి యెహోవా, నీకు సంతానము కలగజేయునని నీవు నీ దాసుడైన నాకు తెలియపరిచినవి కనుక ఈలాగున నీతో మనము చేయుటకై నీ దాసుడైన నాకు ధైర్యము కలిగి, యెహోవా నా ప్రభువా, మీరు దయచేయదు అని నీవు నీ దాసుడైన నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడు కనుక నీ మాట సత్యము. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉంటున్నట్లు దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడును గాక. ప్రభు సన్నిధి అండి. ఈరోజు వాక్య భాగము ప్రభు సన్నిధి. ఈ వాక్య భాగంలో మాట్లాడేది దేవుడు కాబట్టి ఒక నిమిషం ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి కృపయ కనికరం గల గొప్ప తండ్రి, నీ ఘనమైన నామానికి వెళ్ళేది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. తండ్రి, నీ సన్నిధిలో మేము ప్రభువా సంపూర్ణ ఆనందము సంతోషము కలిగి ఉండాలని కోరుకుంటున్నాం ప్రభువా. అట్టి విధంగా మేము ఈ లోకంలో జీవించటప్పుడు నీ కృపా సహాయం దయచేయండి. మహారాజైన దావీదు కూడా ప్రభువా నీవు ఒంటరితనంతో దాన్ని నీ సన్నిధిలో ప్రార్థించి తన కుటుంబాన్ని నిత్యం నీ సన్నిధిలో నిలిపేటట్లు తండ్రి ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకున్నటకు ప్రాధాయపడ్డాడు తప్ప, అదేవిధంగా మేము నీ సన్నిధిలో ప్రాధాయపడుటకు మాకు నేర్పించమని అడిగి వేడుకుంటాం. త్వరలో రానయ్య యేసుక్రీస్తు పేరిట వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దావీదు మహారాజు అండి. మహారాజు అయినప్పటికీ ఆయన ఏ రోజైనా తను గణపరుచుకున్నాడా? దేవుని గణపరిచాడు. 7 మారులు ఆయన సన్నిధికి ఒంటరిగా లోపలికి వెళ్ళి రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని అంటే యెహోవా సన్నిధిలో ప్రార్థించాడు. తండ్రి ప్రభు సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు కాబట్టి నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోయ్యా, నువ్వు నాతో మాట్లాడి నిలబెట్టయ్యా, నన్ను నడిపించయ్యా. ఎంతసేపు ప్రాధాయపడ్డామే దావీదు మహారాజు. ఆశీర్వాదము ఎవరి వల్ల కలుగుతుందండి? మనము చేసుకునే దాని వలన దేవుని వల్లనే కాబట్టి, అందుకని దావీదు మహారాజుకు తెలుసు కాబట్టి నిత్యము నాతో ఉండయ్యా, నన్ను నడిపించయ్యా. దేవుని ఆజ్ఞ లేకుండా ఏమి చేయలే దావీదు మహారాజు. సాతాను పడగొట్టాలని మనసు మీద ప్రభావం చూపించినప్పటికి కూడా తిరిగి దేవుని సన్నిధిలో నిలిచాడు. తను ఆశీర్వాదం పొందుకున్నాడు. తను లాస్ట్ వరకు ఇప్పటికి కూడా ఆయన సింహాసనం మీద ఒకరుండక మానరన్న ఆశీర్వాదం వాగ్దానం పొందుకొని ఇప్పటికి కూడా స్థిరపరచుకొని ఉన్నాడు. అటువంటి వాగ్దానంతో మనము స్థిరపడి బలపడి మన కుటుంబము సాగాలి. మనం పిల్లలకి మనం ఏమి ఇస్తామండి? చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. మనం ఏమి కూర్చి మనం ఏమి ఇవ్వలేము. 1 నిమిషం లోపల అవన్నీ గతించిపోతాయి. కానీ దేవుని సన్నిధి వాళ్ళకి తోడుగా ఉన్నదనుకోండి, వాళ్ళ ప్రాణం నెమ్మదిగా ఉంటుంది. వాళ్ళు ఎక్కడైనా నెమ్మదిగా జీవించగలరు. ప్రతి క్షణము వాళ్ళు ఆయనతో సంబంధం కలిగి ఉన్నప్పుడు మనం ఉండకపోవచ్చు వాళ్ళతోటి,
మనం ఎక్కడ ఉన్నా మన బిడ్డలు క్షేమంగా ఉండాలంటే దేవుని సన్నిధి బిడ్డలకు తోడుగా ఉండాలి. బిడ్డలకి ఎవరితో మనం అంటుకట్టబట్టాలి? దేవునితో అంటుకట్ట పెట్టేటట్టు మనం చేయాలి. మన ప్రార్థన వాళ్ళ జీవితాలను నడిపిస్తుంది. మనము ఈ లోకంలో ఫలించి అభివృద్ధి చెందడం అంటే అది గొప్ప అనుకుంటాం, కానీ దేవుడు లేకుండా ఏది ఆశీర్వాదము కాదు. అందుకని దేవుడు యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు అన్నట్టు ఆ వాక్య భాగాన్ని మనం నెరవేర్చుకునే వారముగా ఉండాలి. దావీదు మహారాజు ఎప్పుడైనా నా కుటుంబం ఏ పాటిదయ్యా నీ సన్నిధిలో తను తాను తగ్గించుకున్నాడు. నేను రాజును కదా, కుర్చీ మీద సింహాసనం మీద కూర్చొని ప్రార్థన చేస్తాను అనలే. ఆయనతో ఒంటరిగా లోపల ప్రవేశించి ఆయన సన్నిధిలో గోజాడాడు. ఆయన కుటుంబం గురించి, ఆయన వాగ్దానాల గురించి. ఇప్పుడు వాగ్దానం ఇచ్చాడు దేవుడు, నెరవేరుస్తాడులే, మాట ఇచ్చినోడు నెరవేర్చకుండా పోతాడా అని మనం అనుకుంటాం. కానీ మనం ఏమాత్రం తగ్గించుకొని ఆయన సన్నిధిలో ఉంటున్నాం, మనం ఏమాత్రం ఆయన దగ్గర నుంచి ఆశీర్వాదాన్ని నెరవేర్చుకునే దానికి మన క్రియలు ఉన్నాయి అని మనము పరీక్షించుకోం. ఎప్పుడు దేవుని మీద నింద మోపే వాళ్ళంగా మనం సాగిపోతాం. ఎప్పుడు ప్రతి పరిస్థితిలో దేవుని నిందిస్తామే కానీ మన పొరపాట్లని దేవుని సన్నిధిలో ఒప్పుకోము, మనము లొంగము. మనల్ని మనము దేవునికి అప్పగించుకుంటే ఆయన మార్గంలో నడిపించుకుంటాడు. అప్పుడు మనకే చింత ఉండదు. నీ చింత యావత్తు నాది అంటున్నాడు దేవుడు. మన చింత అంతా ఆయన మీద, మన భారం అంతా ఆయన మీద వేసేసినప్పుడు ప్రతిదీ మన జీవితంలో నడిపించే దేవుడు అయి ఉన్నాడు. ఆయన నడిపించుకుంటూ పోతాడు. ఆయన చిత్తానికి మనం లోబట్టని ప్రతిదీ ఒక్కొక్క స్టెప్ మన కుటుంబంలో ఆశీర్వాదం పొందుకుంటూ పోతుంటే అది నా బలము నా ధనం అనుకుంటాం, కానీ అది దేవుని ఏర్పాటుతో సాగేది. ఇప్పుడు ఒక్కరు రక్షింపబడ్డారంటే చంద్రకళ ఇప్పుడు రక్షింపబడింది, తన కుటుంబం కోసం ప్రార్థన చేసుకుంటుంది, తన నడిపింపులో కూడా తను దేవునికి అప్పచెప్పుకుంటుంది. ఆత్మల రక్షణ అది కూడా ఒక సాక్ష్యమే, అది ఒక దేవుని కోసము జీవించటమే. నశించిపోయే ఆత్మలు ఎవరో మనము బయట పోయి సువార్తలు చెప్పి రక్షించని అవసరం లేదు. కుటుంబంలో మన పిల్లలు మనము రక్షించుకోవాలి. మన కుటుంబం, మన భర్త, మన బిడ్డలు, ఒక్క వ్యక్తి రక్షింపబడితే ఆ కుటుంబం అంతా రక్షింపబడుతుంది. వాళ్ళ ప్రార్థన. ఇప్పుడు దావీదు మహారాజు ఎందుకు ప్రభు సన్నిధిలో ఎందుకు చేస్తున్నాడు ఆ ప్రార్థన? నా కుటుంబం ఏ పాటిదయ్యా దేవుణ్ణి అడుగుతున్నాడు, తను తాను తగ్గించుకుంటున్నాడు. నీ దృష్టికి కొంచెమై మామూల పద్ధతిని బట్టి బహుకాలం జరిగిన తర్వాత నీ దాసుడనైన నా సంతానం కలగో దాన్ని గురించి నీవు సెలవిచ్చి ఉన్నావు. ఎందుకంటే మనతో ఎన్నోసార్లు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, వాగ్దానం ఇస్తాడు, నీ పిల్లలను నేను ఆశీర్వదిస్తాను. పిల్లలను ఆశీర్వదిస్తానంటే వాగ్దానం ఇచ్చినట్టే కదా. దాన్ని నమ్మి మనం సాగాలి. సాగకుండా మనము దేవుని వైపు చూడకుండా, దేవుని అడగకుండా, దేవునితో గడపకుండా, ఈ వాగ్దానం ఉంది కదా, ఈ వాగ్దానం ప్రకారం దేవుడు ఎందుకు చేయట్లేదు, నాకే ఎందుకు చేయట్లేదు, నేను ఇంత ప్రార్థన చేశాను అంటే మన క్రియలు చూడడా దేవుడు? ప్రతిఫలం ఇచ్చేటప్పుడు ఏదైనా క్రియ చూసే ఇచ్చేస్తాడు. అందుకని ఇక్కడ రాజు తగ్గించుకున్నాడు, దేవుని హెచ్చిచ్చాడు, దేవునికి సమస్తం అప్పగించాడు. ప్రతిదీ యుద్ధానికి పోయేటప్పుడు కూడా రాజ్యాన్ని గెలవాలంటే ఆయన బలంతో గెలవలే, ప్రతిదీ దేవుణ్ణి అడిగి పోయేవాడు. రాజుగా చేసినప్పుడు ఆ బాధ్యతని దావీదుకి అప్పచెప్పాడు. అప్పచెప్పినప్పుడు నా ఇష్టానుసారం కత్తి నా చేతిలో ఉన్నది పోతే ఆ కత్తి వల్లనే మరణించే పరిస్థితి కూడా రావచ్చు. కానీ దేవుని ఆశీర్వాదం ముఖ్యం అనుకున్నాడు, ఆ ఆశీర్వాదం వైపే చూశాడు. అందుకనే ఇక లాస్ట్లో నీ ఆశీర్వాదం లేదు నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడనుగా. కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయలేను. ఎప్పుడు ప్రతి క్షణము అడుగుతూనే వచ్చాడు దేవుని. సైన్యములకు అధిపతి యెహోవా ఇశ్రాయేలు దేవుడై ఉన్నాడు అని మాట చేత నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లు నీ దాసుడనైన నా కుటుంబము నీ సన్నిధి స్థిరపరచబడినాడు. అంటే సైన్యములకు అధిపతి ఆయన, అన్నిటికీ మన జీవితానికి, మన ప్రతిదానికి అధిపతి దేవుడే. శాశ్వతమైన
అని అక్కడ అడుగుతున్నాడు అన్నమాట. శాశ్వతమైన నీ మహిమ కలుగునట్లు ఆయన మహిమ కోసమే చూస్తున్నాడు దావీదు మహారాజు. ఆ రాజ్యంలో ఉన్న సుఖభోగాల కోసం చూడాలి. రాజు అయిన తర్వాత అన్నీ మర్చిపోవచ్చు, కానీ గొర్రెలు కాసుకునే దావీదుని తీసుకొచ్చి సింహాసనం మీద నిలబెట్టినప్పుడు ఆయన మర్చిపోవాలి దేవుని. ఎప్పుడు దేవుని సన్నిధిలోనే మొరపెడుతూ శాశ్వత మహిమ కలుగునట్లు నీ దాసుని అయిన నేను నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపడాలా అని కోరుకుంటున్నాను. స్థిరపడాలంటే అందరూ స్థిరంగా ఉండాలి, అందరూ మారాలి. మన స్వార్థమే మనం చూసుకోకూడదు. అందుకని నేను రక్షింపబడ్డాను కదా, నా వారంతా రక్షింపబడ్డాలి అని ఒక తల్లిగా ఒక తండ్రిగా కుటుంబ బాధ్యతలో మనము వాళ్ళ కొరకు నిత్యం ప్రార్థిస్తూ ఉండాలి. నిత్యం ప్రార్థించినప్పుడే దావీదు మహారాజులాగా ఆయన సింహాసనము నిలబడి ఉంటుంది. ఆయన సింహాసనం మీద ఒకడు ఉండక మానడు. ఇప్పుడు యేసయ్య ఆ వంశంలో నుంచి వచ్చాడు కాబట్టి స్థిరమైన సింహాసనం అయిపోయింది. స్థిరమైన సింహాసనము రాజ్య పరిపాలన దేవుంది. దావీదు ముందు నుంచి చిగురు పుట్టును అన్న రీతిగా మరి ఆ విధంగా యేసయ్య వచ్చాడనమాట. ఆ వంశంలో నుంచి వచ్చి దావీదు మహారాజు అన్న ఆశీర్వాదం అంటే మనం ఎంతో చూసుకుంటాం. మన వల్ల ఎన్ని అద్భుతాలు జరిగితే, ఎంత ఆశీర్వదింపబడితే, ఎన్ని మేలు జరిగితే, ఎన్ని ఆత్మలను మనం సంపాదించగలిగితే అది ఆశీర్వాదం. ఈ లోకంలో మనం కూర్చుకునే ధనము కాదు. మనకి రేపు లెక్క అడిగినప్పుడు దేవుడు నువ్వు ఎంతమందికి చెప్పావు, ఎంతమందిని నువ్వు రక్షించావు, ఎంతమంది కోసం నువ్వు ప్రార్థన చేసావు అని అడిగినప్పుడు మనము తలదించుకుంటే వారంగా ఉండకూడదు. మన ఆశీర్వాదం ఈ లోకానికి పరిమితంగానే మనం తీసుకుంటాం, కానీ దేవుని పరంగా తీసుకున్నప్పుడు దేవుడు ఏం చేసినప్పుడు మనం ఆయనతో ఉన్నప్పుడు ఆ మహిమలో మనము మహిమా కిరీటం పొందగలము. ఆ కిరీటం కోసం మనము కనిపెట్టి ప్రార్థన చేస్తూ పోవాలి. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 4 చూద్దామండి. అతడు దూత వైపు తేరి చూసి భయపడి ప్రభువా ఏమని అడిగి, అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినది. చాలా బాగా కొర్నేలుతో మాట్లాడుతున్నాడు అనమాట. కొర్నేలు ఇక్కడ అపోస్తల కార్యంలో కొర్నేలు అనే అతను ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ప్రార్థనలు నీ ధర్మకార్యాలు కూడా చాలామంది చేస్తూ ఉంటాము. పేదలకు చేస్తుంటాము, దయ కలిగిన మనసు కలిగి ఉంటాం, కానీ అన్నీ కరెక్ట్గానే ఉంటాం. కానీ నీ ప్రార్థనలు అన్నాడు అక్కడ. ఫస్ట్ మనం ఎన్ని ధర్మకార్యాలు చేసినా దేవుని సన్నిధి లేకపోతే మనకి, ప్రభు సన్నిధి లేకపోతే మనకి ఫలితం ఉండదు అనమాట. నీవన్నీ అక్కడికి చేరినవి. అప్పుడు పేతురుని పంపించి తన ఇంటి వారిని అందరినీ రక్షించే విధంగా కొర్నేలు చేసుకున్నాడు అనమాట. అంటే రక్షణ ఏ విధంగా నడిపింపు వస్తుంది? మన ప్రార్థన ద్వారానే. ఇప్పుడు మనం చేసే ప్రార్థన ద్వారా ఫలితం రావాలంటే, వాళ్ళ హృదయాలు కదిలింపబడాలంటే దానికోసం ఒక ఏర్పాటుని చేసి ఉంటాడు. ఎక్కడో ఒక మాట, ఎక్కడో ఒక పాట చాలామందిని పాటలు కూడా రక్షించాయి. ఒక పాట వినబడ్డప్పుడు ఆ పాట ద్వారా రక్షింపబడ్డ వాళ్ళు ఉన్నారు. మన జీవితాన్ని చూసి రక్షింపబడ్డ వాళ్ళు ఉన్నారు. మన క్రియలు ఫస్ట్ చూస్తారు. ఒక క్రైస్తవునిగా మన క్రియలు చూస్తారు. మనలో ప్రేమ, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు కనుక ఆ ప్రేమ మనలో నుంచి ధ్వనించినప్పుడే మనము క్రీస్తుకు సాక్ష్యం అయ్యి ఉంటాం. లేనప్పుడు మనము లోకస్తులాగానే ఉంటాం, అంతే. దేవుడు లేడు అనే వాళ్ళతో సమానమై ఉంటాం. అంటే దేవుని ప్రేమను పంచే వారంగా ఉండాలి. ఆ విధంగా మనం తీర్చబడ్డప్పుడు, అందుకని ఈ కొర్నేలుతో మాట్లాడుతాడు దేవుడు, నీ ప్రార్థనలు నువ్వు చేసేవన్నీ నా సన్నిధికి వచ్చాయి అని దేవుడు సెలవిస్తున్నాడు. దాని ద్వారా ఎంతోమందిని రక్షించుకున్నాడు కూడా. మరి ఆ పరిస్థితుల్లో మనం ఉండాలి.
ప్రతి సమయము దేవునికి అప్పచెప్పి ప్రార్థన దావీదు మహారాజులాగా చేసే విధంగా ఉండాలా, కొన్నేళ్ళు చేసే ప్రార్థనలాగా ఉండాలి. ప్రార్థన ముఖ్యమైనది. మనం ఎప్పుడు ఎక్కడ ఉన్నప్పటికీ ఏం చేస్తున్నప్పటికీ దేవా ప్రభువా అనే నీ సన్నిధి నాతో ఉంచయ్యా, నువ్వు నాతో మాట్లాడయ్యా, నేను చేసే పని కరెక్టో కాదు, నా చర్యలన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో నన్ను సరిదిద్దు. మనకు తెలియకుండా పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఆ పొరపాట్ల వల్ల పాపం అనేది మనల్ని అంటుతూ ఉంటుంది. అంటే నేనేమి ఘోరమైన పాపాలు చేయలేదు అనుకుంటాను. పాపి అనబడేది ఎప్పుడంటే ప్రతి చర్య ద్వారా పాపం. మన పుట్టుకతో పాపం చేసి ఉన్నాం. ఆ పుట్టుకతోనే పాపంలో ఉన్నాం కాబట్టి నేను పాపిని ప్రభువా అని దేవుని సన్నిధిలో అడిగే విధంగా మనం ఉండాలి. అయ్యా నువ్వు రక్షకుడు, నన్ను రక్షించు, నా కొరకు వచ్చావు ఈ లోకానికి, రక్తం కార్చావు, నీ స్వరక్తం ద్వారా నేను కడగబడాలి, కడగబడ్డప్పుడే నీ మహిమలో నేను తిరిగి మళ్ళా ప్రవేశించగలనయ్యా అని చెప్పి మనల్ని మనము అప్పగించుకోవాలి. అప్పగించుకుని ప్రార్థన అంటే ఇదే, మనం దేవునితో మాట్లాడేది. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఇప్పుడు కొన్నేళ్ళతో వాక్యం ద్వారా మాట్లాడుతుంది. నీ ప్రార్థనలు నీ ధర్మకార్యాలు నాకు వినబడ్డాయి. ఇప్పుడు మనతో ఎవరో ఒకరు వాక్యం ద్వారా మాట్లాడతాడు. దేవుడు లోపల నుంచి మాట్లాడతాడు, దర్శనం ద్వారా, కళ ద్వారా మాట్లాడతాడు. ఇదే విధంగా నాకు ఒకసారి అంకులు ఉన్నప్పుడు సడన్గా బాబుకి, పెద్ద బాబుకి ఎల్కేజీ అప్పుడు భోజనం పెట్టడానికి వెళ్ళాడు. మధ్యాహ్నం ఏదో ఒకటి వచ్చి గుద్దిందంట, సైకిల్ ఏదో వెన్నపూసకే దెబ్బ తగిలి. వెన్నపూసకే దెబ్బ తగిలినప్పుడు సడన్గా డ్యూటీకి వెళ్ళిపోయాడు. వచ్చి భోజనం చేసి అక్కడ పడిపోయాడు అన్నమాట. పడిపోయినప్పుడు వాళ్ళు వచ్చి తెలియజేశారు, హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. డాక్టర్స్ ఏం చెప్పారంటే 24 hours అన్నారు. మాట లేదు, కాలు లేదు, చేయలేదు. 24 hours అన్నారు. ఆ రోజు ఫ్రైడే, నేను ఉపవాసం ఉన్న రోజు అనమాట. వెళ్ళాను, పక్కన నిలబడి ప్రార్థన చేశాను. అంతే. నేను ఏమడగలయ్యా, సంపూర్ణంగా రిటైర్మెంట్, ఆరోగ్యవంతుని చేయండి, ఇదొకటే మాట నేను అడిగింది. అప్పుడు చిన్న వయసు కూడా నాది. అడిగిన టైంలో దేవుడు ఆలకిచ్చాడు. 24 hours కాదు, 24 seconds కూడా పట్టలేదు. మాట వచ్చేసింది, చెయ్యి వచ్చింది. అప్పుడు మెడిసిన్ కూడా ఇంకా మొదలు పెట్టలే. మాట వచ్చేసింది, చెయ్యి కాలు వచ్చేసింది. ఈయనేమన్నారంటే నాకేదో పెరాలసిస్, స్ట్రోక్ వచ్చింది అని భయపడి వాలంటీర్ రిటైర్మెంట్ తీసేసుకుంటాను అన్నారు. నేను ఒప్పుకోలే. విజయవాడ పోతే ఆ డాక్టర్ నీకు బీపీ కూడా లేదు కదా, నీకు పెరాలసిస్, స్ట్రోక్ వచ్చేదానికి అవకాశం లేదు, అందుకని చెప్పి ఇది నీకేమన్నా ఆ రోజు దెబ్బ తగిలిందా అన్నాడు. ఆ రోజు దెబ్బ తగిలిందా అని అడిగినప్పుడు అప్పుడు గుర్తు చేసుకుని అప్పుడు చెప్పారన్నమాట డాక్టర్ గారు. ఇట్లా నాకు వెనక వీపున గుద్దారు, వెనక వస్తున్నప్పుడు నేను పట్టించుకోలేదు, అదే దానివల్లనే నీకు అట్లా జరిగింది, నీకేం కాదు అని. నేను అప్పటికే ఏదో ఆలోచన అయింది, నాకేదో అయిపోయింది, వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాను. లేదు, నువ్వు సంపూర్ణంగా రిటైర్మెంట్ పొందాలి. మన సంఘం అంతా కూడా చూసింది, సంపూర్ణ రిటైర్మెంట్లోనే బయటకు వచ్చారు అనుకున్నాను. ఆ ప్రార్థన నెరవేర్చాడు. ఆయన ఆరోగ్యంగా తర్వాత ఒక 20 సంవత్సరాల సేవ కూడా చేశాడు. అప్పుడు తప్పించిన దేవుడు మళ్ళీ మరణం సమయంలో కూడా మాట్లాడాడు. మరణానికి వచ్చింది అని సిద్ధపడిపోయిన నేను అప్పగిచ్చేసాను. దేవుడు ముందు మొర ఆలకిచ్చి బాగు చేసిన దేవుడు, ఆయనకు అసాధ్యమా? ఎన్నో పెట్టాలని సైతం చూసింది, కానీ ప్రతి దానిలో నుంచి తప్పించుకుంటూ వచ్చాడు. ఎంత స్థిరంగా నిలిపాడు. దేవుని మాటకి లోబడ్డాను, నాకే ధైర్యం లేదు, నిలబెట్టుకున్నాడు, నిలబడ్డాను. కానీ ఆ పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు మొరపెడుతూ ఉండేది. అందుకని దేవుని మనం మన కుటుంబం కోసం ముఖ్యంగా అంత సేవ చేయగలిగాడంటే అది ఆయన కృప. అదే ఆ రోజు ఇంకా మాటే లేకుండా 24 hours టైం ఇచ్చేశారు. మరి ఏమన్నా అయిపోయింటే సంపూర్ణ రిటైర్మెంట్ ఉండేది కాదు,
బాబు ఒక్కడే, వీళ్ళిద్దరు ఉండేవాళ్ళు కాదు. తర్వాత 2 పిల్లల్ని ఇచ్చాడు దేవుడు. శైలిది అయితే మరీ ప్రత్యేకంగా మాట్లాడాడు. మా వయసు కూడా దాడుతున్న సమయం, ఎందుకు ఇంకా అనుకున్న సమయంలో మరొకడు అని మాట్లాడాడు, ఇచ్చాడు. దానికి ఆయన ఇష్టపడలే, ఎందుకంటే రిటైర్మెంట్ దగ్గర పడకపోద్దు అని. కానీ ఆ సేవ చేయించుకోవాలనుకున్నాడు ఆ బిడ్డ ద్వారా. ఆ బిడ్డలో కూడా ఎన్నో శోధనలు అట, ఎన్నో పరిస్థితులు మనకు వస్తాయి. కానీ నేను ఈ సాక్ష్యం ఎందుకు చెప్తున్నానంటే, కొన్నేళ్ళతో మాట్లాడాడు దేవుడు. నీ ప్రార్థనలు నా సన్నిధికి వచ్చాయ్యా అని. కానీ నాకు ఎలా వచ్చిందో తెలుసా, తర్వాత కూడా నేను భయపడుతూ ప్రార్థన చేసేదాన్ని. రాత్రులంతా ప్రార్థన చేసినప్పుడు ఒక తెల్లటి స్త్రీ, తెల్లటి బట్టలు, ఒక్క ఇల్లు కూడా నలుపు లేదు, కనీసం నొసలతో సహా మొత్తం తెలుపు, వచ్చి అమ్మ నీ భర్తకి ఏం భయం లేదు, నీ ప్రార్థన దేవుడి సన్నిధికి వచ్చింది. నేను విన్నాను, స్వయంగా ప్రార్థన చేసుకొని పడుకున్నాను. అంటే దేవుడు తన దూతల ద్వారా కూడా మనకి పంపిస్తాడు, వాక్కుని స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. ఆ సాక్ష్యం చెప్పకుండా ఉంటే నేను తప్పిపోయిన దాన్ని అవుతాను. కానీ ఇప్పుడు ఆ సాక్ష్యాన్ని పంచుకున్నాను. కొన్నేళ్ళతో మాట్లాడిన దేవుడు మనతో కూడా మాట్లాడతాడు, ఎప్పుడు నడిపిస్తాడు. అందుకే మనకు కుటుంబం కోసం ఎప్పుడు దేవుని సన్నిధిలో మనం మొరపెట్టేవాళ్ళగానే ఉండాలి. ఒక స్త్రీ ఎవరైనా పురుషుడైనా ముందు మన కుటుంబంలో వచ్చారంటే ఆ కుటుంబం అంతా రక్షింపబడాలి. అదే మనము లెక్క. ఆ లెక్క మనల్ని దేవుడు రేపు అడుగుతాడు, నువ్వేం చేశావు. పెద్ద బాబుని ఎంతగానో ఎన్నుకున్నది దేవుడు, ఎంతగానో ఎన్నుకున్నాడు. కానీ మళ్ళా శోధన మాకు. కానీ మేము దేనికి భయపడ్డాంలే, దేవుడు మాకు తోడు ఉంటే చాలు. ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలైనా మేము భరించేదానికి సిద్ధంగా ఉన్నాం. ఆయన మహిమ కోల్పోకపోతే ఆయన సన్నిధిలో ఉండగలిగితే చాలు. ఈ లోకం శాశ్వతమైనది కాదు, ఈ లోక భోగాలన్నీ శాశ్వతమైనవి కాదు. మేమే ప్రత్యక్ష సాక్షులం అనుకుంటాను, ఇంకా ఎక్కడో లేదు ఆ సాక్ష్యం. ఎందుకంటే మేమే ప్రత్యక్ష సాక్షులం, మా జీవితాలే మీకు సాక్ష్యం. మమ్మల్ని నిలబెట్టి వాడుకుంటున్నాడంటే నేను ఒక మాట కూడా మాట్లాడేదాన్ని కాదు సంఘంలో. మరి అటువంటి దాన్ని నిలబెట్టుకోండి. నా సంఘానికి కాపురవై, నా ప్రజలకు కాపురవై ఉండు అన్నాడు. ఆ మాటకి లోబడ్డాను అంతే. కాపురత్వం స్త్రీలు చేయొచ్చు లేదనే వివాదాలు కూడా ఉన్నాయి బయట. కానీ దేవుని పిలుపుకి నేను లోబడతాను. నా ఆత్మీయ తండ్రి మరణించిన తర్వాత నేను అక్కడ కూర్చొని ఉంటే కాటు తీసుకొని పావురం వేసేసి నా ఒళ్ళో పెట్టేసి వెళ్ళిపోయాడు. ఆ రోజు లుంగీలు ఎప్పుడు కట్టుకోడు పాస్టర్ గారు, లుంగీలు ఎప్పుడు కట్టుకోడు. ఆ లుంగీతో పుల్పిటి మీద నుంచి దిగి వచ్చాడు. అసలు ఎందుకు నాకు ఎందుకు వచ్చింది దర్శనం, ఈ లుంగి ఎప్పుడు పాస్టర్ గారు కట్టుకోరే, నేను ఎప్పుడు చూడలేదే అని అనుకున్నా. రత్నమ్మ మన చర్చిలో పనిచేసే సామాన్ కదా, ఆ రత్నమ్మ చెప్పిందనమాట, అమ్మ బట్టలు కూడా తీసుకోలేని పరిస్థితి, ఎదురింటి ఆయన లుంగి తీసుకొని చుట్టుకొని ఆటోలో తీసుకెళ్ళిపోయానమ్మా హాస్పిటల్కి అని చెప్పింది. అప్పుడు అర్థమైంది, ఆయన పోయే టైంలో సిద్ధపాటు కోసం మీరు మందిరాన్ని చూసుకోకండి, అంకుల్ పోయింటి కూడా మీరు మందిరాన్ని చూసుకోకండి, రత్నమ్మ కడుగుపో అని ప్రాణం అంతా ఇక్కడే ఉన్నది. తర్వాత ఉదయకాలం ఆదివారం వస్తుంటే భయం, మనకి ఎవరు లేరే పాస్టర్లు అని. ఆ టైంలో కార్డు తీసుకొచ్చాడు, పావురం వేసి ఇచ్చాడు. నేను ప్రార్థన చేస్తుంటే ఎక్కువ అని చెప్పాను అంకుల్. అట అంకుల్ వెళ్ళే వరకు సేవ చేశాడు. అట దేవుని నడిపింపు మనకి ఏ విధంగా వస్తుందో మనం గమనించుకోవాలి. మనం ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాం, మనం చేసిన ప్రార్థనకు ఫలితమే అనేది మనము ప్రతి క్షణము మనం పరీక్షించుకోవాలి. మరి ఇంకొక ప్రకటన ఒకటి చూసుకొని ముగించుకున్నాడు. ప్రకటన 15వ అధ్యాయం 4వ వచనం. సర్వాధికారి, ఈ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. యుగయుగమునకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యమునై ఉన్నవి.
దేవుని దాసులకు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుతున్నారు. ఏ మోషే కీర్తనయు గొర్రెపిల్ల ఎవరండి? యేసుప్రభు. ఆ కీర్తనే పాడుతున్నారంట. ప్రభువా దేవా, సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. యుగ యుగములకు రాజా అంటే యుగ యుగములకు ఆయన రాజు. నీ మార్గములు న్యాయములు సత్యములై ఉన్నవి. ప్రభువా నీవు మాత్రము పవిత్రుడు. ఎందుకు ఇక్కడ పవిత్రుడు ఒక్కడే, పరిశుద్ధుడు ఒక్కడే. క్లియర్గా వాక్య భాగం వినండి. నీకు భయపడిన వాడెవడు? నీ నామమును మహిమపరచని వాడెవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి కనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేస్తారని చెప్పుచు దేవుని దాసుడకు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారంట. మోషే రచించాడు. అప్పుడు దేవుని ఐగుప్తు నుంచి ఇజ్రాయేలీలందరినీ దాసత్వం నుంచి తప్పించినప్పుడు మోషే కీర్తన పాడారు. యేసయ్య రక్తంలో కడగబడ్డ పరిశుద్ధులందరూ ఇప్పుడు రక్షణ గీతము పాడుతున్నారు. ఆ రక్షణ గీతం మనందరము పాడేటట్టు, మళ్ళీ యేసయ్య వచ్చినప్పుడు తిరిగి ఆయనతో మనం వెళ్ళేటట్టు మనం ఈ కీర్తన పాడుతూ మనము కొనసాగిపోవాలి. మనం ప్రతి క్షణము దేవుని ఆనుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించి ఫలితము పొందుకునే వారంగా ఉండాలి. ఆయన పరిశుద్ధుడు ఒక్కడే, పవిత్రుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే అన్నది మనం తెలుసుకొని ప్రతి క్షణం ఆయన ఆనుకొని ఆయన సన్నిధిలో మొరపెట్టి ఫలితాన్ని, ఆశీర్వాదాన్ని ఏదైనప్పటికీ ఆయన సన్నిధిలో పొందుకోవాలి. అందుకని ప్రభు సన్నిధి అనే వాక్యం భాగమే నాకు ఇచ్చాడు. ప్రభు సన్నిధిలోనే సమస్తము కలిగి ఉన్నది. ఆ సంపూర్ణతలో మనం ఉండాలి. ఈ లోకంలో కాదు, ఈ మనుషులతో కాదు. ఎవరి ఆత్మకు వాళ్ళు ఉత్తరవాదు. మన ఆత్మ నశించిపోకుండా ఉండాలంటే దేవుణ్ణి ఈ గొర్రెపిల్ల రక్తంలో కడగబడాలి. యేసయ్య రక్తంలో కడగబడినప్పుడే మనం పరిశుద్ధులము, పవిత్రులము అవుతాము. ఆయన సన్నిధిలో కొనసాగిపోతాం. దేవుడు త్వరలో రానయ్యి ఉన్నాడు కాబట్టి ఆయన రాకడలో మనందరము సిద్ధపాటు కలిగి జీవించాలని దేవుడి కృపగల వాక్యం దీవించబడునుగాక. ప్రార్థన చేసుకుందామండి. సర్వ సృష్టిని ఏకరీతిగా పాలిస్తున్నా గొప్ప తండ్రి, నీ ఘనమైన నామానికి వెళ్ళలేను వందనాలు ప్రభువా. తండ్రి నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి ప్రభువా. మీ సన్నిధి లేకపోతే మేము ఒక అడుగు కూడా వేయలేము, ఊపిరి కూడా పీల్చలేని వారం ప్రభువా. మీ సన్నిధి మాతో ఎల్లప్పుడూ ఉంచి మీ సన్నిధిలో ఉన్న సంపూర్ణ ఆనందం, ఆశీర్వాదము మేము అనుభవించే విధంగా మమ్మల్ని తీర్చిదిద్దమని వేడుకుంటూ త్వరలో రానైన యేసుక్రీస్తు పేరిట వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.